అది మహిళా జర్నలిస్టులపైన రేవంత్ అనుచరులు కాంగ్రెస్ గూండాల దాడి చేశారు. ఈ దాడి తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా జర్నలిస్టులపైన ఇటువంటి హేయమైనటువంటి చర్య జరగలేదు. తెలంగాణ రాష్ట్రమే కాదు, అంతకుముందు 60 ఏళ్ల సమైక్య రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా మహిళల పట్ల, మహిళా జర్నలిస్టుల పట్ల ఇంత దురుసుగా భౌతిక దాడులు ఎక్కడా జరగలేదు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో ఈ దారుణం జరిగింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా జర్నలిస్టులపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు ఎక్స్ వేదికగా. రైట్. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులకు అవమానం జరిగింది. ఆ గ్రామంలోకి వెళ్ళి రుణమాఫీ ఎంతవరకు రుణమాఫీ జరిగింది, ఎంతమంది రైతులకు జరిగింది, ఎంతమంది రైతులకు జరగలేదు అనే సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇద్దరు జర్నలిస్టులు ఆ గ్రామానికి వెళ్ళారు. అయితే ఆ గ్రామంలోని కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడ చేరుకొని వాళ్ళని రౌండప్ చేసి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ఫోన్లు, వాళ్ళ కెమెరాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, కొన్ని ధ్వంసం చేశారని కూడా చెప్తున్నారు. భౌతిక దాడి జరిగింది. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. మహిళా జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊర్లో అనేది. ఇటువంటి దాడులు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా మహిళా జర్నలిస్టుల పైన ఇంత దారుణంగా, భౌతికంగా వాళ్ళ పట్ల చాలా రూడ్గా ప్రవర్తించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులో ఒకరైనటువంటి విజయారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. విజయారెడ్డి గారు, మీరు ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళారు? మీరు ఎంతసేపు వర్క్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? లేదండి, యాక్చువల్గా మీరు ఇందాక అవమానం అన్నారు. అవమానాన్ని భరిస్తాం తెలంగాణ ప్రజల కోసం, అదేం పెద్ద కష్టం కాదు. కానీ మేము 9 గంటలకు వచ్చినామండి. 9 గంటలకు వచ్చి అంగనే ఆయన ఒక పెద్ద మనిషి రైతు అన్నాను, అడిగినాం ఎట్లుందయ్యా అంటే, ఏముందమ్మా ఆయన రాజశేఖర రెడ్డి లెక్క రుణమాఫీ చేస్తాడు అనుకున్నాము, కానీ 1 దఫా 2 దఫా 3 దఫాలని రుణమాఫీ చేయలేకపోయి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఊకుంటుంది. ఇక ఏముందంటే బ్యాంక్ కూడా వస్తాడు, గోదో ఏదో ఇంటి ముందు లేదు కనబడతా తీసుకుపోతాడేమో అన్నాడు. దాని తర్వాత ఇంకొంచెం మందిని అడిగితే కూడా రుణమాఫీ రాలేదు, ఏడొచ్చిందమ్మా ఊరు మొత్తంలో కూడా 1000 గడప ఉన్నాయంట, మొత్తం లోన్లు ఎంత ఉంటే అలా 30% కూడా కాలేదు అని చెప్పారు వాళ్ళు. మేము అడిగిన వాళ్ళందరూ కూడా మాకు రుణమాఫీ రాలేదని చెప్పారు. కొంతమంది మాత్రం ఈ ఊర్లో చెప్తే కష్టమవుతుందమ్మా, భయపెడతారు, కొడతారు అని అన్నారు. సరేలే మీకు అంత ఇబ్బంది ఉంటే చెప్పొద్దులేండి అని కూడా అన్నామండి. ఇంకేం చేసినాం, ఫస్ట్ మేము పోతా ఉంటే బైక్ తీసుకొని మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతుంటే ఇలాగా నా కో జర్నలిస్ట్ కూడా సరిత గారు కూడా ఉన్నారు కదా, ఎందుకు మమ్మల్ని కరెక్ట్ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే గ్రామ పంచాయతీ ఉంది. సో ఆ గ్రామ పంచాయతీ దగ్గర రాగానే ఒక అతను మమ్మల్ని అడిగాడు, ఏందమ్మంటే నాకు రుణమాఫీ రాలేదని అతను కాగితాలు కూడా చూపించిండు. సరే మళ్ళీ ఒకసారి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి మళ్ళీ ఒకసారి మీరు అప్లై చేసుకోండి, ఒకవేళ మీకు వస్తే రావచ్చు అన్న. మా ఊర్లో చాలా మందికి రాలేదు అన్నాడు. అది సరే, అది తెలుసుకోనికనే వచ్చినాం మనం. కానీ మేము మిగతా అంతా రౌండ్ అప్ చేసేసారు. ఎవరు మీరు, అసలు మా ఊరికి ఎట్లా వస్తారు, మా ఊరికి వచ్చే రైట్స్ మీకు ఎక్కడివి అనేసి కెమెరాలు లాక్కుంటున్నారు, కెమెరాలు ఇసిరేస్తున్నారు, అవేంటివి మన రోడ్ మైక్స్ అవన్నీ ఇసిరేస్తుంటే ఎందుకండి మీరు ఇంత అరాచకం చేస్తున్నారు అనేసి ఒకరు ఫోన్లలో తీసుకుంటున్నారు, అన్ని చేసినారు. నేను చెప్పేదాన్ని, మీరు ఎట్లా వస్తారు, మీరు ఎట్లా తీసుకుంటారు, మిమ్మల్ని కేటీఆర్ పంపించినా ఇంకోరు ఇక అందరు నోటికి వచ్చినట్టుగా ఒక దాదాపు 50 మంది ఉంటారు పోరగాళ్ళందరూ. అంటే ఎందుకంటే అట్లా బిహేవ్ చేసిన వాళ్ళకు ఒక సభ్యత సంస్కృతి అనేది లేదు కాబట్టి మరి ఆ ఊర్లోకి ఆ మాత్రం లేదా, మరి ఊరంటే మరి అడవిలో ఉందా లేకపోతే ఏ దేశంలో ఉందో నాకేం తెలియలేదు. ఈలోగా ఏం చేసిరు, సరిత గారు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే నా ఫోన్ ఎట్లా తీసుకుంటారు అనేసి ఫస్ట్ పాపం కెమెరాల కోసం పోట్లాడింది. ఆ కెమెరాలు తీసుకుంటుంటే కెమెరాలు మీరు ఎట్లా ఇసిరేస్తారు అదనంగానే మళ్ళీ ఫోన్ లాక్కున్నారు. ఫోన్ కోసం పాపం చాలా ప్రయత్నం చేస్తుంటే ఆమెని బురదల కేసు నేనే
నా సెల్ పెట్టి తీస్తున్నా అమ్మాయి నెట్టేస్తున్నారు ఇట్లా కూరలతో గిచ్చి ఇది చేస్తుంటే నన్ను వచ్చి పట్టుకొని ఫోన్ తీసేసుకుని ఏందండి ఈ అరాచకం అని అంటే మా ఊర్లో ఇట్లానే ఉంటది అని అంటారు. మీరు ఎట్లా వస్తారు, మా ఊర్లో ఎవరు రావడానికి వీలు లేదు, మీరెవరు మాట్లాడనీకి అనేసి ఇంతే. దాన్ని ఎట్లా అనాలంటే సో విజువల్స్ లో కూడా చూస్తున్నాం విజయరెడ్డి గారు మొత్తం జెంట్సే ఉన్నారు, లేడీస్ కూడా ఎవరు లేరు. అట్లీస్ట్ ఆ లేడీస్ కాదండి, అంతమందిలో ఏమైందంటే అంతమందిలో లేడీస్ పాపం రావాలంటే కూడా వాళ్ళు వెనకాలంటారు అదే ఆడపిల్లలు అయ్యేవాళ్ళు ఇక ఆడకాడు వాడాలని కూడా లేదండి. కాకపోతే వాళ్ళు చేతులు వేస్తున్న విధానం అక్కడ నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మిగతాది నేను కూడా ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ జెండర్ డిఫరెన్స్ ఏం లేదు, కానీ వాళ్ళు చేస్తున్న బిహేవియర్ కొంచెం ఇంట్లో అక్కో షెల్లో ఎవరో ఉంటారు కదా ఆడపిల్లలు కదా, మనం ఇట్లా బిహేవ్ చేయొచ్చా లేదనేది కూడా ఉంటదండి. అట్లనే చేస్తారా వాళ్ళ ఇంట్లోకైతే వాళ్ళ అక్కలో చెల్లెలో భార్యలో అమ్మలో ఉంటారు, అట్లనే చేస్తారా? ఊర్లకు రానిక ఈ ఉద్యమం సమయంలో కూడా చేసినామండి, క్యాంపస్ లో అప్పుడు కూడా మేము చేసినాం, ఇంత చూసినాం. చూడండి ఇయ్యాలేందండి ఏడికోతాడికి మేము దాడులు చేపిస్తాము కొడతాము అంటారంటే ఎంతమందిని కొట్టి ఎంతమంది నోర్లు మోపిస్తారు చెప్పండి. ఇప్పుడు నేను బాజాబ్తా మాట్లాడుతున్నాను, నేడలో లేదు పారిపోయి రాలేదు. వాళ్ళు అంటారు కదా పారిపోతుంది లాక్కొని ఇంకా మేము పిఎస్ పోతాం, వాళ్ళు పిఎస్ కు పోతాం అంటే పోతే పిఎస్ఏ మా దగ్గరకు వస్తుందని మాట్లాడుతున్నారు అంటే ఎందుకు అంత ఫకర్, ఎందుకు వాళ్ళకి పిఎస్ అంటే కూడా భయం లేని పరిస్థితిలో ఉన్నారంటే దేనికి అంత ఫకరు? అంటే ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో అంటే కాదు విజయరెడ్డి గారు, అంటే వాళ్ళ ఊళ్ళో రుణమాఫీ చాలా మందికి జరగలేదు అనే విషయం బయటికి చెప్పొద్దన్నట్ట వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అసలు? అంతేనండి, ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సవాళ్ళు చూసినాం, సరే చూద్దాము వీళ్ళు ఏమంటున్నారు అంటే బయట ఊర్లలోకి ఆల్రెడీ ఎన్నో ఊర్లలో పోయించినాం, మునుగోడు పోయినాం, భువనగిరి పోయినాం, ఇంకో చోటుకు పోయినాం, అన్ని చోట్ల కూడా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి దీన్ని మీరు కొట్టి పారిస్తున్నారు కదా. యాజ్ ఏ జర్నలిస్టులుగా ఇప్పుడు మీరున్నా మేమైనా కూడా ప్రజలు ఏం చెప్తారో తెలుసుకోవాల్సిన రైట్ ఉందనే హక్కు మనకు ఉంది కదండి. వాళ్ళ ఇళ్లలో పోయి మనం చొరబడలేదు, వాళ్ళతోటి మనం ఏమో బతిమిలాడో లేకపోతే వాళ్ళు బెదిరించో మాట్లాడమలేదు. జస్ట్ ఎట్లా ఉందమ్మా పరిస్థితి, మీకు ఎంత మేరకు అయింది రుణమాఫీ అని అడగడంలో తప్పు ఉందని ఏమన్నా అనిపిస్తుందా చెప్పండి? తప్పేం లేదు దాంట్లో, ఖచ్చితంగా తెలుసుకుంటాం రుణమాఫీ ఎవరెవరికి జరిగింది ఎవరెవరికి జరగలేదు అనేది. ఇంకా వీలైతే ఏమన్నా జరగడానికి ఇంకేమైనా అవకాశం ఉంటే కూడా మనం సజెస్ట్ చేస్తాం జనరల్గా. నేను చెప్పాను మీరు కూడా ఏమన్నా మీకు ఆధార్ కార్డులు వాటిలో ఏమన్నా తప్పు ఉంటే పోయి సవరించుకోండి అని అంటే లేదమ్మా 2 లక్షల రూపాయలు బ్యాంకు పోతే 2 లక్షల మధ్య ఫైన్ ఉంది అన్నారు, అది కట్టమంటే మేము ఆ పైసలు కూడా కట్టొచ్చినాం. అమ్మ కట్టి కూడా చాలా రోజులైంది, మళ్ళీ బ్యాంకు దగ్గరకు పోతే ఏమో మాకు తెలియదు, మీరు పోయి ఇంకో దగ్గర పోయి అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోయి కనుక్కోండి, అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి పోతేనేమో ఏమో మాకు తెలియదు బ్యాంకుల దగ్గరకు పోండి అన్నారంట. ఇది నేను చెప్పిన చూడండి, ఒకవేళ పోయి మీరు అప్లై చేసుకోండి అనేది చెప్తే అసలు ఆ విషయమే బయటికి పొక్కొద్దు అనేది అన్నట్టు నాకు ఇక్కడికి అర్థం కాలేదు. ఎందుకు ఇంత వీళ్ళకి ఇంత తెగింపు ఎందుకు అనేసి, ఎందుకు ఈ విషయం బయటకు రాకుండా ఇప్పుడు పోయిన మహిళల మీద దాడి చేయాల్సినంత అవసరం ఏముంది అనేదే కదండి. ఇప్పుడు మీ సెల్ ఫోన్లు మీ కెమెరాలు మీ ప్రాపర్టీస్ ధ్వంసం అయ్యాయా మీకు ఇచ్చారా? చెప్తాను చూడండి, నా సెల్ ఫోన్ లాగేసుకున్నారు కదా, నా సెల్ ఫోన్ లో ట్రాకింగ్ ఉంటది అన్నట్టు, నేను ట్రాక్ చేపిస్తూ ఉన్నాను, ఎందుకంటే నా చేతికి అదే వాచ్ కూడా ఉంది కదా, ట్రాక్ చేస్తున్నాను. అది అక్కడక్కడే తిరిగి సెల్ ఫోన్ ఈ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ తెప్పించుకున్నారు, కానీ అతను ఎవరైతే కెమెరా లాక్ అతనే ఫోన్లు లాక్కుంది అతనే నెట్టేస్తుంది అతనే, ఇన్ని జరిగి అతని మీద అతను పిలిపించలేదు. ఇప్పుడు అడిగితే ఏంటండి సెల్ ఫోన్ తెచ్చిచ్చారు కానీ మరి అతనేడంటే మేము కూడా ఎంక్వైరీ చేయాలి కదండి అన్నాడు. ఇన్ని విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఇంకా ఎంక్వైరీ ఏంటని అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనరల్ గా వచ్చినాము, ఎందుకు వచ్చినాము ఈ ఊర్లో ఇది జరిగిందంటే వీళ్ళు అంటారు కదా జర మాకు ఇన్ఫార్మ్ చేసి రావాల్సి ఉందంటే, నేను ఇన్ని 16-17 ఏళ్ళ జర్నలిజంలో ఎన్నడూ ఏ పోలీసులకు మనం ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినట్టు నాకు ఎక్కడే దాఖలాలు ఎందుకు చేస్తామండి పోలీసులకు ఇన్ఫార్మ్? అవునవును, ఎందుకు ఇన్ఫార్మ్ చేయడం, దీనికి ఇన్ఫార్మ్ చేయాల్సిన పని కూడా ఎందుకు ఉంటుంది? జస్ట్ జనరల్గా జరుగుతుంది తెలుసుకోవడం కోసం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన అంటాడు, నేనేం చెప్పాను పాపం, ఆయన కూడా కక్కలేక మింగలేకున్నాడు లేండి, ఆయన మనం ఎటు అనలేకపోతున్నాడు, ఇటు చెప్పలేకపోతున్నాడు, అటు చెప్పలేకపోతున్నాడు. మేము ఎంక్వైరీ చేస్తామంటే మీకు కావాల్సిన విజువల్స్ అన్ని ఇచ్చిపోతాం. నాకు తెలుసు ఇది ముందల పడదు, మీరు ఏమి చేయరన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఇందాక ఎవరు చెప్తున్నారు ఆయనకు కావాల్సిన మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కావాల్సిన ఆయన వాళ్ళని వేయించుకున్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏం న్యాయం జరగదన్న విషయం అయితే నాకు తెలుసు అండి. కాకపోతే మనం ఏంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ముద్రలు వేసేసి సో ఫర్దర్ గా ఏంటి విజయరెడ్డి గారు, ఫర్దర్ గా లీగల్ గా దీని మీద ఎట్లా వెళ్తున్నారు, ఎట్లా సరే పిఎస్ కి అయితే వెళ్ళారు, ఫర్దర్ గా ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఇన్నే ఉంటామండి, ఈయన్నే మేము మళ్ళీ అడుగుతాము చూద్దామంటే ఇప్పుడు ఏమంటారు మమ్మల్ని ఒక వెకిలిగా వెలితిగా ఏమంటున్నారు, మేము పారిపోయారని మాట్లాడుతున్నారు. మేమేం పారిపోలేదు, ఇక్కడ ఒంగూరు పిఎస్ లో ఉన్నాం, ఇక్కడే ఉంటాం. మేము తరిమి కొడతాం అన్నారు కదా, మేము ఇక్కడే ఉంటాం, చూస్తాం మరి ఇంకేం చేస్తారు అనే దానికి చూడడానికే మేము ఇక్కడే ఉన్నామండి. రైట్.